మ్యూజిక్ డైరెక్టర్, రైటర్ పండుగ. ఇది మ్యూజిక్ డైరెక్టర్ వల్లమ్మ వైరల్ ఫీవర్తో ఉండడం వల్ల అతను రాలేకపోయాడు. ఆనంద్కి మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి మిత్రుడు నాకు. అతను అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడు. తర్వాత ఇంత మంచి సాంగ్స్ దాసరి వెంకటరమణ అన్న గారు అసలు ఇలాంటి ఇంత అద్భుతమైన పాటలు ఇస్తాడు అనుకోలేదు. అంటే అతనితో మాట్లాడినప్పుడు మామూలుగా ఉంటుంది, అసలు ఆ కలం బట్టి రాస్తే ఒక్కొక్క పాట చాలా అద్భుతంగా రాశారు. అన్న థ్యాంక్స్, మా సినిమాకు మంచి హెల్ప్ అయ్యారు మీరు. తర్వాత ఈ సినిమా హీరో సన్నీ ఫిజిక్ బాడీ అవి చూశారు కదా, చాలా అద్భుతంగా. అంటే నేను మార్షల్ ఆర్ట్స్ కరాటే మాస్టర్ని, ఊరికే తీసుకోలేదంటే ఇంతకుముందు నేనే హీరోలు చేసేవాడిని. ఇప్పుడు అంతా హీరోలు చేస్తే బాగుండదు, ఫాదర్, బ్రదర్, ఇన్స్పెక్టర్ ఇలాంటివి చేస్తే బాగుంటుందని కొంచెం పక్కకు వచ్చాను డైరెక్షన్ చేస్తూ. ఆ టైంలో అంటే నేను అనుకునే ఒక హార్స్, ఒక గుర్రం లాంటి హీరో కావాలి. మంచి ఫైట్స్ కానీ ఏవి కానీ చేయాలంటే, ఒక కథలో మంచి లీనమైపోయి చేయాలంటే చేసే వ్యక్తి కోసం వెతుకుతున్న టైంలో వీరారెడ్డి ఒక షూటింగ్కి అన్నను వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. వెంటనే విజయసింహ అని మేకరామకృష్ణ గారు మెయిన్ క్యారెక్టర్, దాంట్లో యూత్ లీడ్ క్యారెక్టర్ ఈ అబ్బాయిని పెట్టాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అబ్బాయిని చూసి యాక్టింగ్ చేసి. ఆ సినిమాతో కంటిన్యూ అవుతున్నాడు. థర్డ్ సినిమా ఇది నాది. అంత మంచి సినిమా, కథ బాగుంది, కథనం బాగుంది. అసలు ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్ అంటే నేను ఎన్ని సినిమాలు తీశాను, పుత్రోత్సవం అంటారు కదా, నా సినిమాలకి ఇన్ని సినిమాలు చూసిన తర్వాత నా కొడుకు నా దగ్గరకు వచ్చి, వద్దు డాడీ నీ సినిమాలకు కెమెరా కొంచెం అదిగా ఉంటుంది, నాకేం డబ్బులు కూడా పర్లేదు అని నేను చేస్తా అని వచ్చాడు. ఒక్కొక్క ఫ్రేమ్ లైటింగ్ కానీ ఏది కానీ నేను తీసిన సినిమాల్లో ఫస్ట్ టైం సినిమాని అద్భుతంగా విజువల్గా అద్భుతంగా చిత్రీకరించాడు నా కొడుకు సంఘ అభినయ్. గర్వంగా చెప్తున్నాను, మంచి డిఓపి అవుతాడు. సినిమా ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదాలు ఉంటే చాలా మంచి సినిమా డిఓపి అవుతాడు. దీంతో పాటు దేవికా సాహు ఈ అమ్మాయి ఇంకా డైమండ్, స్టేజ్లో నవ్విస్తూ అన్నీ ఒక మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా అలా చేస్తూ ఉత్సాహంగా షూటింగ్ చేస్తూ ఉంటుంది. डी डांसर आप नहीं है, DID ఆశ. ఈ అమ్మాయి కూడా మంచి క్యారెక్టర్, ఇద్దరు లీడ్ చేశారు సినిమా. ఇంకా అత్యద్భుతం. ఇంకా నేను చెప్పడం కంటే ట్రైలర్ చూశారు, మీరు వెబ్ సినిమా చూస్తే కూడా చెప్పుకుంటారు. ఇంకా ఈ సినిమాని నన్ను అభినందించడానికి వచ్చిన అన్నయ్య దామోదర్ అన్నయ్య, చంద్రబాబు శ్రీనివాసరావు గారికి మరీ థ్యాంక్స్. నాకు ఫస్ట్ టైం వచ్చారు. ఇంకా నాకు ముఖ్యం, ఇండస్ట్రీలో ఏ ఆపద వచ్చినా వెళ్ళి చెప్పుకుంటాను ప్రసన్న అన్నకి. ఇవాళ చెన్నైలో ఉన్నాడంట, ఆ అన్నయ్య రాలేదు. అంటే ఇండస్ట్రీలో కొంతమంది ఉండాలి ఆప్తులు అనేవాళ్ళు. నాకు నా ఆప్తులు అనే దాంట్లో నా మిత్రుడు రవీందర్ ఉంటాడు. ఏదొచ్చినా నాకు సినిమా ఇండస్ట్రీలో ఏదొచ్చినా చెప్పుకోవడానికి టి ప్రసన్న కుమార్ గారు ఉంటారు. ఆయన లేరు ఇక్కడ, కానీ ఏదొచ్చినా చెప్పుకుంటాను, ఏది మంచి చెడు అని. నాకు అంత మంచి అన్నయ్య. అంటే కొంతమంది ఉండాలి మనకు అనే దాంట్లో చెప్తున్నాను. ఇంకా ఈ సినిమా గురించి ఒక్కసారి చంద్రబాబు శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. సంగ కుమార్ దాదాపు వాళ్ళ బాబు డిఓపి, వాళ్ళ బాబు ఏజ్ ఉన్నప్పటి నుంచి నాకు సంగ కుమార్ తెలుసు. సంగ కుమార్ ఎప్పుడు కూడా మంచి హృదయం ఉన్న మంచి హార్ట్ ఉన్న మనిషి, 10 మందికి మంచి చేస్తారు. నేను ఈ సినిమా ప్రోగ్రాంకి రావడానికి కారణం కేవలం సంగ కుమార్. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని ఆదరించాలి, ప్రేక్షకులు ఆదరిస్తారు. మా టెక్నీషియన్స్ అందరూ కూడా చిన్న సినిమాలకు అండగా నిలబడి చిన్న నిర్మాతలకి ముఖ్యంగా సపోర్ట్ చేస్తే మంచి సినిమాలు వస్తాయి.
మీ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. చాలా సంతోషం ఈ స్టేజ్ మీద నేను ఒక భాగం అవటం అనేది. నాకు నిజంగా నువ్వు డైరెక్టర్ తెలియదు అయ్యా. ఆయన సినిమా కొడుకు నా కొడుకు అని చెప్పి ఆయన పిలిచాడు, వచ్చాను కానీ ఇక్కడికి వచ్చినాక నువ్వు డైరెక్టర్ తెలిసింది. బట్ ఎనీవేస్, ఇక్కడ ప్రొడ్యూసర్ గారి ఇద్దరు పిల్లలు, ఒకరు ప్రొడ్యూసర్ ఒకరు హీరో. డైరెక్టర్ గారు కొడుకేమో ఆరంగేట డిఓపి. మొత్తం వారసత్వం అంతా కూడా ఇన్వెంటీస్లో దించారు వీళ్ళు. సో అంటే వాళ్ళు కూడా ఎన్నేళ్ళు నుంచి ఉన్నారు. సో డెఫినెట్గా పిల్లలు కూడా ఆ బాట పడతారు. ఇప్పుడు సలాడ్ గారు చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏదో ఉండదు. ఆడిన సినిమా అనేది ఎప్పుడు పెద్ద సినిమా అవుతుందని నా ఫీలింగు. పోయిన వారం పెద్ద సినిమాలు అంటే బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలు ఒక 2-3 రిలీజ్ అవుతాయి. బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయిన లిటిల్ హార్ట్స్ అనేది ఏంటో ప్రూవ్ చేసింది. ఎందుకంటే కంటెంట్ కాబట్టి. కంటెంట్ బాగుంటే ఏ సినిమానా ఆడుతుంది. బేసిక్గా చిన్న సినిమాలు అంటే బడ్జెట్ పరంగా చిన్న సినిమాల్లో వచ్చిన వాళ్ళే పెద్ద హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళ రోజున ఉన్న సో కాల్డ్ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసింది చిన్న సినిమాతోనే. సో అట్లాగే మీ ఇద్దరికి కూడా, మీ ముగ్గురికి, మీ వారసుల ముగ్గురికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అట్లాగే సంగకుమార్ హీరో చేసి డైరెక్టర్ అయ్యానన్నాడు. ఇంకొన్ని ఆపలేబాకు, మరి అలా అల్లరిలాగా తయారవ్వబాకు. అల్లరి ఏమో ఇప్పుడు ఇంకా ఫర్దర్గా హీరోగానే కంటిన్యూ అవుతున్నాడు. ఆయన 70 ఏళ్ళు వచ్చినాక. సో ఎనీవేస్, లైటర్ వెయిన్. సో విష్ ఆల్ ఆఫ్ యూ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా బాగా మనస్ఫూర్తిగా కొట్టుకుంటూ సెలవు. థ్యాంక్స్. Hello, good evening, Namaste Hyderabad, and first of all thank you so much for giving me this opportunity. बहुत ही बड़ा अपॉर्चुनिटी मिला है, मेरा पहला मूवी है, एंड थैंक्स टू संगा जी एंड अभी बहुत सपोर्ट किए मुझे, और मूवी मुझे बहुत ही अच्छा लगा. और आप लोग भी प्लीज़ देखिएगा, मूवी बहुत ही अच्छा लगेगा. गाना इतना अच्छा है तो मूवी भी अच्छा रहेगा ना. सो थैंक यू संगा जी फॉर गिविंग मी दिस प्लेटफॉर्म. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ అండ్ నా స్నేహితులకి, నా కోసం ఇక్కడికి ఈ ఆడియో రిలీజ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో చూసారు కదా, సాంగ్స్ చూసారు, సో బాగున్నాయి. సో దీంట్లో నేను ఎలా యాక్టింగ్ చేశాను, నా యాక్టింగ్ ఎలా ఉంది, కునాల్ గారి యాక్టింగ్, సో దేవిక యాక్టింగ్ ఎలా ఉంది అన్నది మీరందరూ థియేటర్కి వచ్చి మూవీ చూడాలనేసి కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన సంగా కుమార్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హీరో అయితే నిజంగా చెప్తున్నా, నాకు షూట్ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. నేను సాంగ్ చూసారు కదా, దాంట్లో కొండెక్కినప్పుడు నేను భయపడ్డా అనమాట. నేను ఉన్నాను ఆశా, నీకేం పర్వాలేదు, నువ్వు పడిపోతే నేను పట్టుకుంటానులే అని ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సంగ కుమార్ గారు కూడా అంటే సమ్ టైమ్ షూట్లో ఉంటారు కదా, డిప్రెషన్ వల్ల నా మీద అందరి మీద కోప్పడినా కూడా మళ్ళీ వచ్చి ఆశ జోక్గా అంటాం, అలా తీసుకోకూడదని మళ్ళీ మంచిగా ఏదో ఒక బిడ్డల దగ్గర తీసుకుని మంచిగా అందరితో మంచిగా మూవ్ ఆన్ అయ్యేవాళ్ళు. నాకు మంచిగా అనిపించింది. సో సినిమా చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ సార్. లైక్ టు ద వన్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆల్ ఆర్ హియర్, మీ లవ్ని చూపించి ఇంత పేషెన్స్తో వెయిట్ చేసి మా ట్రైలర్ని ప్లస్ టీజర్స్ సాంగ్స్ని చూడడానికి ఆడియో లాంచ్కి వచ్చినందుకు మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి ముందు మేము ఎంత కష్టపడ్డాం అనేది షూట్ అయ్యేటప్పుడు మాకు తెలుసు. అండ్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి దీనికి అభి డిఓపి, దీనికి డిఓపి అనమాట. సో అతను ఒక్కొక్క షూట్ చేసేటప్పుడు ఏదన్నా ఒక యాంగిల్ సరిగా రాకపోయినా, లైట్ సరిగా రాకపోయినా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ మా డైరెక్టర్ సంగకుమార్ సార్, ఇది నేను మీతో వర్క్ చేయడం 3rd మూవీ. ఫస్ట్ మూవీ విజయ్ సింహ 2023లో అయింది, అండ్ 2024లో తాంత్రికుడు మూవీ కంప్లీట్ అయింది, థియేటర్లో కూడా రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2025లో రోహిణి అవ్వబోతుంది. మీ అందరి సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
అండ్ ఇంకా ముందు కూడా ఇంకా మూవీస్ చేస్తూనే ఉంటాం మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ లవ్ మీ సపోర్ట్తో. సో థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్. అండ్ ట్రైలర్ ఎట్లా అనిపించింది ఒక్కసారి వేసుకోండి అన్నారు. ట్రైలర్ ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. మీ అన్నయ్యల గురించి ఒక్కసారి చెప్పండి. వచ్చిన వాళ్ళ ఆత్మీయులందరికీ మొదలు అభినందనములు. ఆ తర్వాత మీరందరే కాదు గర్వపడేది, ఆనందపడేది మా యొక్క ప్రొడ్యూసర్ అండ్ హీరో చూసి నేను ఎంత గర్వపడుతున్నానో ఆ అదృష్టపు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఇంకొకటి, మీకు చిన్నప్పుడు వీళ్ళిద్దరిని నేను ఏర్పాటు చేయగలిగిపోయేది. ఉదాహరణగా ఏదైనా టిఫిన్ తెచ్చిన అనుకోండి, కుణాల్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది అర్ధగంట తర్వాత ఇంకోటి వీడియో అనుకుని వీరికే ఇచ్చేది. అదే నాకు ఇప్పుడే ఇచ్చింది ఎత్తుతాను తాతయ్య అంటే అరే గట్టినాను మళ్ళీ ఈయనకి ఇచ్చేది. అట్లా కొన్ని ఉంది. క్లాస్ రూమ్లో కూడా వీళ్ళిద్దరికి ఎగ్జామ్స్ అయితే క్లాస్ టీచర్లకు పచ్చబొట్టు పొడిచి కుణానికి కుషారాన్ని గుర్తుపట్టేది. అంతేకాకుండా వీరిద్దరు ఒక్కసారి ఏదో ఉద్యోగానికి అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ స్క్రూటీలో ఈ ఇద్దరు అప్లికేషన్ చూసి అరే మీరు డబల్ అప్లికేషన్ ఇచ్చిన ఒక అప్లికేషన్ కొట్టేసిండ్రు. ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ చూస్తాం, వీళ్ళిద్దరిని చూస్తాం చాలా ఆనందంగా ఉంది. తర్వాత హీరో కుణాల్ సినిమా రంగంలో కొత్త అయినప్పటికి కూడా హీరోయిన్లు ఇద్దరు ఆశా అండ్ రోహి చాలా బాగా సహకరించారు. చేస్తారు ఇద్దరు హీరోయిన్. ఆశ అన్నది మేము దానితో చేసిన తర్వాత మేము మనతో చేసిన ఇక్కడ ఉన్నది నీతో చెప్తా అది ఫన్నీగా అన్నది. చాలా థ్యాంక్స్ అన్న. కాబట్టి ఇంత ఆనందం నాకు ఎప్పుడు ఎలాంటి సమయంలో కూడా దొరకదు. కాబట్టి భగవంతుడిచ్చిన ఇద్దరు వరాల్ని నేను సంతోషంగా ఆనందిస్తున్నాను. తర్వాత ఈ రోహిణి సినిమా నేను చూడలేదు కాక మా తోటి మిత్రులకు కూడా అడ్వర్టైజ్ చేయించి ఈ రోహిణి పిక్చర్ను చాలా విజయవంతం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా కుణాల్ హీరో అంత వర్తమాన వీరుడైనట్టు దినదినాభివృద్ధి చెందుతూ ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయొచ్చు హీరోగా సక్సెస్ఫుల్ కావాలని కోరుచున్నాను. ధన్యవాదములు. మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా మొదటి సినిమాతో ఒక పాట రాయించారు అన్నయ్య, ఒక పాట రాయాలి మీరు అని ఓ తండ్రి తీర్పు సమయంలో నాకు సిచ్యుయేషన్ ఫోన్లో చెప్పాడు. నేను హడావుడిగా ఆఫీసు బయలుదేరుతాను. ఆఫీస్కి వెళ్ళే లోపల రఫ్గా 12 చరణాలు రాసి వాయిస్ మెసేజ్ పెట్టాను. అన్నయ్య ఇట్లా కాదు, 12 చరణాలు ఉంటే అన్ని తీయడానికి మాకు వీలు కాదు, 3 చరణాలు ఉండాలంటే మళ్ళీ మార్చాం. ఆ పాట చాలా హిట్ అయింది ఓ తండ్రి తీర్పులో. అందాలకి మా ఇల్లు అనే పాట. ఆ తర్వాత అన్నయ్య మా నెక్స్ట్ సినిమాకు పాటలు మీరే రాయాలి, అన్ని పాటలు మీరే రాస్తున్నారు అని అన్నారు. ఈ పాటల విషయంలో నేను కాంచనపల్లి రాజేందర్ రాజుకు, సంగకుమార్కు, మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్కు, కెమెరామెన్ ఈ అబ్బాయికి చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉందని చెప్పాను ఆయనకి. వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ సంగకుమార్, నేను ఎక్కడో వికారాబాద్లో ఎక్కడ ఉన్న ఫ్రెండ్స్తో ఉన్నా, నాకు కథ మొత్తం చెప్పేసి సన్నివేశాలు వివరంగా చెప్తే ఆ సన్నివేశానికి అనుకూలంగా పాట రాసేసాను. నాకు పాటలు రాయడంలో నాకు ఎక్కువగా నారాయణ రెడ్డి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గురువులు లాంటి వాళ్ళు. బహుశా ఈ పాటల్లో కొద్దిగా అది కనపడుతుంది. ఆ సిచ్యువేషన్ తగినట్టుగా రాయడానికి బాగా సహకరించిన వాళ్ళు సంగకుమార్ గారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాత్రి వర్షం పడుతుంటుంది, హీరో గెస్ట్ హౌస్లో ఉంటాడు. ఒక అమ్మాయి ఎదురు తలుపు తీసి ఒక అమ్మాయి వస్తుంది. ఆ రాత్రి వాళ్ళిద్దరు ఒకటవుతారు. పొద్దున్న లేచి చూసిన తర్వాత ఇతను బయటకు వచ్చి కూర్చుంటాడు. ఆ అమ్మాయి లోపల నుంచి టీ తీసుకొని వస్తుంది. ఎవరు నువ్వు అంటాడు. ఎవరు నువ్వు అని అంటే అప్పుడు చెప్తుంది
నా చిన్నప్పుడు నేను నీ వెంట పడ్డాను, నేను చిన్నప్పుడు నేను నీకు దొరకను పో అంటూ ఉండేవాడివి చిన్నపిల్లలు అని అప్పుడు ఆ పాట వేస్తుంది. దొరకనన్న దూర వయసు చిన్నవారే రాత్రికి ఆ చిత్తడిలో కరిగాడు అని చెప్పేసి దానికి రెండు పల్లవులు పెట్టా. దొరకడు అనేది చిక్కడు అన్నదొటి, ఆ 2 పల్లవులు కలిపి ఏక పల్లవి చేసి తీశారు. అందులో ఒక అద్భుతమైనటువంటి అందం వచ్చింది. ఇంకో నేను ఎక్కువగా కష్టపడ్డ పాట ఒకటి, ఏమిటి నా మనసంతా ఈ చీకటి. పెళ్ళయింది మొదటి రాత్రి, ఆనందాన్ని ఆస్వాదించాలనుకున్నటువంటి హీరో ఒక క్షణంలో ఆనందం అంతా ఆవిరైపోతుంది, తోసేస్తుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే వివరాలన్నీ మీకు చెప్పలేను, సినిమా చూడాలా. ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఆ వేదనలోంచి పుట్టుకొచ్చినటువంటి పాట అది. నాకు ఆ పాట రాయడానికి చాలా 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 టైం తీసుకుంది. ఆఖరికి నాగేశ్వరరావు దేవదాసు సినిమా చూశాను, నాకేం తట్టలేదు. కృష్ణదేవదాసు సినిమా చూస్తుంటే జీవితం ఏమిటి వెలుతురు చీకటి, అంతే. ఈ పాట రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఏమిటి నా మనసంతా ఈ చీకటి అంటే ఆ హీరో యొక్క వేదన పల్లవిలో కనిపిస్తూ తర్వాత ఇది. అయితే ఆ పాట మిగతా పాటలకి వాళ్ళు ట్యూన్ కట్టారు, కానీ ఈ పాట ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కట్టినటువంటి ట్యూన్కు రాయాల్సి వచ్చింది. కొద్దిగా బాగా కష్టపడ్డాను. నేను సక్సెస్ అయ్యానో లేదో ప్రేక్షకులు చెప్పాలి, మీరు చెప్పాలి. నాకు కొత్త పాటలు రాయడం అయినా బాగున్నాయని జనాలు అంటున్నారు. మన ఇక్కడికి వచ్చినటువంటి వెన్నిగెల్ల గారు, తర్వాత సాధనాల గారు, ఇలాంటి వాళ్ళు చెప్పాలి ఆ పాటలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. నాకు ఈ పాటలు రాసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన కాంచనపల్లి రాజు గారికిను, మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన దత్తాత్రి మన శ్రీరామ్ దత్తి గారికిను, తర్వాత ఈ సినిమా డైరెక్టర్ సంగకుమార్ గారికి, డిఓపి ముఖ్యంగా చాలా చాలా బాగా తీశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ కుర్రాడ్లో ఇంత ఆర్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఇక ముఖ్యంగా చెప్పవలసింది హీరో. ఈ పిల్లాడు ఎవరితో మాట్లాడాడు మళ్ళీ జనరల్గా, అంటే హీరో లక్షణం అది, మొదటి లక్షణం అది, సినిమాలోనే మాట్లాడాలి. ఈ అమ్మాయిలు కూడా ఇద్దరు బాగా చేశారు. ఈ చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. ఈ ఆయిల్ చేసుకుని ఈ అమ్మాయి డ్యాన్స్ ఎట్లా చేస్తుంది అని అనుకున్నాను నేను, కానీ ఇరగదీసింది. నేను ఒకసారి సరదాగా వెళ్ళాను, షూట్కి వెళ్ళాను, చాలా బాగా చేసింది. సో అందరికీ కూడా నమస్కారాలు పేరు పేరున. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నాకు మూల కారకుడు ముఖ్యుడు రాజేందర్ రాజన్న. ఎప్పుడు కలిసిన అన్న మనం ఇద్దరం ఒకేలాగా ఉంటాం, కవలల్లాగా అంటారు. ఆయన కవలలు ఉన్నారు కదా. అలా రాజేందర్ రాజన్న ఈ సినిమా అన్నీ స్టార్ట్ అయ్యి అద్భుతంగా ఈ సినిమా తీయడానికి బాగా సహకరించిన మా రాజేందర్ రాజు, ఈ సినిమాకు రాజు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నా మనసులో మాటలన్నీ ఆత్మీయులందరూ మాట్లాడేశారు. నేను చెప్పాల్సింది ఒకటే, నాకెప్పుడు తోడుగా నీడగా, అంటే ఓన్లీ ప్రాజెక్టులో సన్నిహితంగా ఉండి ప్రాజెక్ట్ అయిపోయాక దూరం అయిపోయే వ్యక్తుల పట్ల నాకు ఎప్పుడు అంత ప్రేమగా ఉండదు. చాలా ప్రేమ కోరుకుంటాను నేను. జీవితంలో ప్రేమ ఉండాలి, మనం చేసే పనుల్లో ప్రేమ ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అందరితో ప్రేమగా ఉండాలనే కోరిక బలంగా ఉంటుంది నాకు. మళ్ళీ మళ్ళీ పుట్టలేము ఒక్కటి జన్మ, మళ్ళీ పుట్టలేము ఒక్కటై జన్మ, కొసరి ప్రేమలు పంచుకుందామా. ఈ వాక్యాలు నాకు చాలా ఇష్టం. మనం ఉన్నంతకాలం ఈ జీవితం అనేది ఒక ఎగ్జిబిషన్. 3 గంటలు మనం ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చినట్టు, 2 గంటలు సినిమా చూసి వచ్చినట్టు, ఒక పార్క్ వెళ్ళి 10 నిమిషాలు వాకింగ్ చేసి వచ్చినట్టు ఈ లోకానికి మనం వచ్చాము వెళ్ళాము అని కాకుండా మనకంటూ ఒక గుర్తుని, మనకంటూ ఒక జ్ఞాపకాన్ని, మనకంటూ ఒక స్ఫూర్తిని, కీర్తిని మనం నెక్స్ట్ తరానికి ఇవ్వాలి. కొంతమందికి స్ఫూర్తిగా నిలవాలి.
కీర్తి పతాకాలు ఎగిరేయాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళలో ప్రేమ నింపి, ప్రేమగా ఉండి వీడు మంచివాడు, వీడి మనసు మంచిది అనిపించుకుంటే జీవితం ధన్యం. అదే కోరిక బలంగా ఉన్నవాడిని. నాకు ఇష్టమైన మా బాపు, నాకు కనిపించే దైవం, నా ప్రతి అడుగులో నాన్నగారు ఉంటారు బాపు. మా ఇలవేల్పు శ్రీ లక్ష్మీనరసింహస్వామి నాకు భగవంతుడిచ్చిన వరం. నా సన్నీ కునాల్, బన్నీ కుషాల్, మధురిమ. మా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. కుటుంబంతో పాటే అందరికీ ప్రేమలు పంచుతూ ప్రేమగా ఉండాలనే తపన నాది. అది నా ప్రతి సినిమాలో కనిపించేలా, ప్రతి స్క్రిప్ట్లో కనిపించేలా చూసుకుంటాను. సంగకుమార్ అన్న ఈ సినిమాకి డైరెక్టర్ మాత్రమే కాదు, 24 క్రాఫ్ట్లకు ప్రతి దానికి ఆయన నోటికి చెప్పేస్తూ హీరో డైలాగు, హీరోయిన్ డైలాగు, పక్క క్యారెక్టర్ డైలాగు, నేను చెప్పే డైలాగు, అందరి డైలాగ్స్ ఆయన 3 పేజీల డైలాగు ఏకదాటిగా చెప్పేశాడండి. హ్యాట్స్ ఆఫ్ అన్న, నిజంగా మీ ప్రతిభ, నేను ఆశ్చర్యపోయే ప్రతిభ మీది. ఆయన కోరియోగ్రాఫర్ చేశారు, ఇందులో డ్యాన్సులు చేపించి. అండ్ దేవకి గారు, మా శ్రీరామ్ రత్తి గారు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. మా పాషా అన్నకి మీటింగ్స్ ఉన్నాయి, ఆయన మోటివేటర్. ఆయన రావడమే గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను చాలా మర్చిపోయాను. నాకు జనగామ నుంచి, వరంగల్ నుంచి అండ్ ఫారెన్ నుంచి కూడా మా ఎస్పీ రాజా గారు వచ్చారు, మా స్పందన గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, మా సాధనాల గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మా అన్నయ్యలు నగదర్ రాజు, రవీందర్ రాజుకు కూడా పాదాభివందనాలు. ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్, లవ్ యూ. నాకు ప్రేమను పంచండి. థ్యాంక్ యూ. వీవా వరంగల్ మంచి మిత్రుడు, వీవా రెడ్డి డిజైనర్, అంటే పెద్ద సినిమాలు పోకిరి అన్నిటికీ టైటిల్ రాసింది అన్నే. చాలా పెద్ద సినిమాలకు చేశాడు. ఇప్పటికీ ప్రతి సినిమాకి నాకు టైటిల్ రాసేది అన్నే. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఒక్కసారి హీరోని పరిచయం చేసావు కదా, ఈ సినిమా కారకుండా నువ్వే ఒకసారి మాట్లాడు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలు, మిత్రులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమాకు మా కునాల్ను ఆశీర్వదించడానికి వచ్చిన చెదలవాడ శ్రీనివాసరావు గారు, దాము సార్కి ధన్యవాదాలు. రాజేంద్రన్న నాకు 2000 సంవత్సరంలో అన్వర్ అన్న ద్వారా పరిచయము. అంటే 25 సంవత్సరాలు అవుతుంది. అంటే పిల్లలు అప్పుడే నాకు తెలిసి పుట్టిరానా, పుట్టలేదు. అప్పుడు అన్న యాక్టర్ కావాలని అనుకున్నాడు. మేము ఇద్దరము తెలుగు యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ చేద్దామని వెళ్ళినాము. సో అక్కడ ఛాన్స్ దొరకకుంటే మిమిక్రీ క్లాస్కి వెళ్ళాము. అట్లా ఒక 1 year కోర్స్ మిమిక్రీ క్లాస్ చేసినాము. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. అన్న ఇంకా ఇదే కాకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో రైటర్గా కూడా చేసిండు. ఆ తర్వాత క్రమంలో రైటర్గానే కొనసాగిండు కొన్ని వేల ఎపిసోడ్స్కి, అంటే 5,000 ఆ చిల్లర. అట్లా అన్న కోరికను పిల్లల ద్వారా, అంటే మనం అనుకుంటాం కదా పెద్దలు మన కోరికలు తీరినప్పుడు పిల్లల ద్వారా తీర్చుకోవాలని, ఆ క్రమంలోనే ఈరోజు మా సన్నీ కునాల్ హీరో అయ్యిండు. నేనేం చెప్తున్నా అంటే పుట్టలేదు పిల్లలు మా పరిచయం ఉన్నప్పుడు. అట్లా చూస్తూ స్క్రీన్ వాయిస్ వేరే ఉంటుంది అన్న, ఒరిజినల్ వాయిస్ వేరే ఉంటుంది. స్క్రీన్కు ఏ వాయిస్ అయినా ఎలాగైనా ఉంటుంది. సో అయితే అన్నకు నాకు కూడా వరంగల్ కదా మొదటి నుంచి మాకు తెలంగాణ హీరో, నైస్ గాయ్, ఆట మొదలైంది అని నేను చెప్తానన్న తురుం. అట్లా చేస్తున్న క్రమంలో అయితే నాకు మనోడు సన్నీని చూస్తే నాకు నా వరకు అరే హీరోలా ఉన్నాడే మనోడు, అన్నకు తీసుకొచ్చి పరిచయం చేసిన. రాజేంద్ర అన్నను తీసుకుపోయి అన్న వాళ్ళ కొడుకున్నాడు, ఒకసారి చూడన్నా అంటే చూసి వెంటనే ఏం సినిమా నాది, విజయసింహలో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత తాంత్రిక, ఇప్పుడు రోహిణి, ఇంకా తీయబోయేది ఇంకో సినిమా అన్నదే ఉన్నది. సో ఇంకా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని, అందరి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటూ, అలాగే రాజేంద్రన్నకు నేనంటే ఎంత ప్రేమ అంటే ఒక సోదరునిలాగా.
అయితే పరిచయం అయింది ఈ సీరియళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో అయినా కానీ తర్వాత క్రమంలో అన్న డ్యూటీలో పడి ఇలాంటి ఏం చేయలేదు, చాలా కాలం చేయలేదు. రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ మా నిర్మాత శ్రీరామ్ దత్తి గారు ఇక్కడే ఉన్నారు, వారు ఒక ప్రాజెక్ట్ చేసిండ్రు, ఓ తండ్రి తీర్పు. తమ్ముడు ఒకసారి ఆఫీస్కి రా అన్నాడు, వెళ్ళాను. వెళ్ళగానే శ్రీరామ్ దత్ గారికి ప్రతాప్ గారికి పరిచయం చేసి, మనం కొడుకు క్యారెక్టర్ అనుకుంటాం కదా ఇతనే అనగానే సార్ కూడా చూసి బాగున్నాడు ఓకే అన్నాడు. అట్లా ఆ సినిమాలో నేను ఒక ముఖ్య పాత్ర, అంటే తర్వాత హీరో అని నన్ను ప్రకటించింది ఆ సినిమాకు. నిజంగా మీరు మీ సహృదయానికి ధన్యవాదాలన్నా. అంటే నేను యాక్టర్ అవుదామని వచ్చిన అట్లా అనుకోకుండా మనకు హీరో అనే ఒక ఆ పిలుపు మనం కోరుకుందైనా ఆ పిలుపు వచ్చింది, చాలా అన్న వాళ్ళు వచ్చింది. చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వచ్చిందా అన్నంత ఫీల్ కలుగుతుంది. అంత అక్షర జ్ఞానం, అక్షర బ్రహ్మ ఆయన. నేను ఏ పని చేసినా కూడా అన్నయ్య ఆశీర్వాదం ఉంటుంది. మేము రైటర్స్ అసోసియేషన్లో ప్రతి నెల కలుసుకోవాలని ఒక మీటింగ్ పెట్టాలంటే ప్రతి నెల 5వ తారీఖు 5 గంటలకు ఫిక్స్ మీటింగ్ అని అంటే దానికి అక్షర పంచమి అని పెట్టారు. కార్యాలయం నిర్మించాలి అనుకుంటున్నామంటే దానికి సహస్ర అక్షరధార అని పేరు పెట్టారు. అట్లా నా ప్రతి కార్యక్రమంలో నన్ను చాలా చాలా ఆశీర్వదిస్తున్నాను, ముందుకు తీసుకెళ్లే ప్రోత్సాహం డాక్టర్ వెనిగెల్ల రాంబాబు గారిది. ఆయన ఆశీర్వాదం కావాలి. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు నమస్కారం. కాంచన్నపల్లి రాజేంద్ర రాజు అంటే ఒక ఆత్మీయతా సరోవరం, స్నేహ జలధి. దానికి సభావేదికే సాక్షాత్కారం. ఈ కార్యక్రమానికి చిత్రరంగ ప్రముఖులు వచ్చారు, టీవీ రంగ ప్రముఖులు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఉన్నతాధికారులు వచ్చారు. గతంలో వారిని ఆశీర్వదించి రచయితగా ప్రోత్సహించినటువంటి రిటైర్డ్ ఎస్పీ రాజా గారు కూడా ఇవాళ ఈ సభా కార్యక్రమానికి వచ్చారంటే అది రాజేంద్ర రాజు మంచు లాంటి మంచితనానికి ఒక నిదర్శనం. ఇక చిత్రం గురించి మాట్లాడాలంటే, రోహిణి చాలా కాలం తర్వాత లేడీ ఓరియంటెడ్ టైటిల్, చాలా అందంగా ఉంది. రోహిణి అంటే ఒక నక్షత్రం, రోహిణి కార్తె అంటే హాట్నెస్. ఆ సినిమాలో 2 ఉన్నాయి. అందరూ కూడా నక్షత్రాలు అంటే స్టార్స్ కాబోయే లక్షణాలు కనిపించినాయి. రోహిణి కార్తెలోని హాట్నెస్ మరి పాటల్లోనూ సన్నివేశాల్లో కనిపించింది. తర్వాత ప్రత్యేకించి పాటల గురించి, సాహిత్యం గురించి చెప్పాలంటే, దాసరి వెంకటరమణ గారు చేయి తిరిగిన రచయిత, అక్షరంపై అధికారం ఉన్న రచయిత, భాషా శుద్ధి, భావ పరిజ్ఞానము, అక్షర సౌందర్యం పుష్కలంగా ఉన్నటువంటి రచయిత, మంచి కథకులు. వారి కలం ఈ సాహిత్యానికి పరిపూర్ణంగా న్యాయం చేసింది. ఒక పాటలో శృంగారం, ఒక పాటలో ప్రణయం, ఒక పాటలో విషాదం, ఒక పాటలో చిలిపిదనం తొణకిసలాడింది. అది అడుగడుగున పాటలు. అలాగే దొరకున దూర వయసు దొరగారు ఆ పాట వింటూ ఉంటే ఇది నిన్నటి మాధుర్యానికి ప్రతీక. దొరగారు, దూర వయసు ఇవి ఈనాటి పాటల్లో దొరకవు, నిన్నటి పాటలు దొరుకుతాయి. ఆ మాధుర్యాన్ని మరోసారి తీసుకొచ్చారు. అదేవిధంగా ఏమిటి 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 ఈ చీకటి, జీవితంలో అపశృతి చక్కటి పద ప్రయోగాన్ని పరిచేశారు. సినిమాలో ఎలాంటి అపశృతి లేకుండా మరి రాజేంద్ర రాజు గారి, ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను సైతం నియంత్రించేటువంటి పాత్రను వారు పోషించారు కాబట్టి మరి దరిదాపుల్లోకి ఏ బ్రహ్మరాక్షసులు వచ్చే ప్రయత్నం చేయరు. అందువలన నిర్విఘ్నంగా జరిగింది. మరి అబ్బాయి వారి పుత్ర రత్నాల గురించి చెప్పాలంటే, హీరో కునాల్ మామూలుగా పాటలు, ఫైట్లు అద్భుతంగా చేశాడు. పర్సనాలిటీ నిండుగా ఉంది అనేది. కునాల్ అంటే అందమైన కళ్ళు ఉన్న అబ్బాయి, అది దాని అర్థం. దానికి సార్థకం. కళ్ళు చాలా బాగున్నాయి. నల్ల కళాద్దాలు తీసేసినప్పుడు కూడా నీ కళలో ఉన్నటువంటి సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది. అలాగే నిర్మాత కుషాల్ అంటే స్కిల్ఫుల్, కౌశలం ఉన్నటువంటి వ్యక్తి కనుక వారి వృత్తులు ప్రవృత్తులకి పేర్లు కూడా సహకరించినాయి. అందమైన కళ్ళు హీరోకి కావాలి, ఆ మేనేజ్ చేసేటువంటి స్కిల్ఫుల్నెస్, కౌశలం నిర్మాత కావాలి. ఆ విధంగా మీ 2 కళ్ళు మీ 2 బిడ్డలు. అందులో కునాల్ అంటే సామాన్యుడు కాదు, సాక్షాత్తు అశోక చక్రవర్తి కొడుకు పేరు కూడా కునాలే. ఆ కునాల్ తండ్రి అశోకుడు రాజాధిరాజు, ఈ కునాల్ తండ్రి
రాజేంద్ర రాజు, అలా అక్కడ కూడా పోలికలు ఏమీ తగ్గే ప్రసక్తి లేదు. హీరోయిన్ చూస్తే అమ్మాయి చక్కగా ముద్దబంతి పువ్వులా ఉంది పరిమాణంలోనూ ప్రమాణంలోనూ. రెండో అమ్మాయి సన్నగా మెరుపు తీగలాగా ఉంది. కనుక వీళ్ళందరికీ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రావాలని మనసారా ఆకాంక్షిస్తూ, ఇంతటి ఆత్మీయతతో విచ్చేసినటువంటి మీ అందరికి కూడా మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ రోహిణి దిగ్విజయం కావాలని, వెండి తెరపై మరి సరికొత్త కాంతులు ప్రసరించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, మా శ్రీరామ్ దత్తి గారిని, పాప మరి దేవకి, ఇటువంటి ఆత్మీయులు అందరి చెయ్యి కలిసినటువంటి ఈ సినిమా తప్పనిసరిగా దిగ్విజయం చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే. హీరో కునాల్, కంగ్రాచులేషన్ నీకు. సినిమా బాగా ఆడాలి, ఫైట్ కింద బాగా చేసావు, చూశాను. ఆడే కూడా బాగుంది. కంగ్రాచులేషన్. సరస్వతికి నమస్కారం. అసలే అమావాస్య ఆదివారం, ఆత్మలు ప్రేతాత్మలు చెలరగిపోయే టైము, చంద్రగ్రహణం. నేను శివభక్తుడిని, అన్నయ్య కూడా శివభక్తుడు. చాలా అద్భుతంగా ఉంది. నాకు రాజేంద్ర అన్న గురించి అసలు తెలియదు. మనం చూస్తాం అవన్నీ. ఇక్కడ 3 స్టార్ల మనిషి, అది ఎవరికి తెలియకుండా ఉంటుంది. నాకు జీవితంలో నేను శివభక్తునైనా గుడికి వెళ్ళిపోతా ఉంటుంటే, ఎరా గుడికి రావా నువ్వు అని అంటారు. నా తల్లిదండ్రులు బతికే ఉన్నారని చెప్తా. దానికి నిదర్శనం బాపు, వీళ్ళ ఫ్యామిలీ. అంటే తల్లిదండ్రుల్లోనే దైవం ఉంది అని మనస్తత్వం కలిగిన రాజేందర్ రాజన్న గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడున్న ఆత్మీయులందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది అనమాట. అంటే ఇంకా అంత ఇదిగా ఉంది. నాకు చాలా ఎమోషనల్. చాలా థ్యాంక్ యూ అన్న. మీరు తల్లిదండ్రుల పట్ల, ఫ్రెండ్స్ పట్ల మీరు చూపించే ఆప్యాయత. ఇక సినిమాకి వస్తే 4 సాంగులు. ఫస్ట్ సాంగ్ దగుడు దిగుడే, అంటే లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో. బాబు కునాలేనా అంటే జస్ట్ మేము అన్నయ్య, మేము అందరం కూడా యాక్టర్స్ అవుదామని ఉంటాం, ఇంకా చేస్తానే ఉంటాం. బట్ ప్రతి ఎక్స్ప్రెషన్, ప్రతి ఒక్క మూడ్ చాలా చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఫైట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్. ఇక డైరెక్టర్ గారి గురించి చెప్తే ఇక ఆయన ఇప్పుడు నాకు మెగాస్టార్. ఈ సారవతి అంటే ఈ వేదిక అలా ఉంది. ఎనిహో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి రాజేందర్ అన్న రాజు గారికి మంచి పేరు, డైరెక్టర్ గారికి, మా కునాల్కి, వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలని, చిన్న సినిమాలు ఆడితే మాలాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకు వచ్చి ఇంకా సినిమాలు తీసే రోజులు వస్తాయని రావాలని కోరుకుంటూ, అద్భుతమైన విజయం సాధించాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓం నమః శివాయ. జై లక్ష్మీ నరసింహస్వామి, జై హనుమాన్. వచ్చిన మా ఎస్పీ రాజా సార్ ఫారిన్ నుంచి వచ్చారు నన్ను ఆశీర్వదించడానికి. వారికి స్వాగతం, సుస్వాగతం. హార్ట్లీ వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. సాధనాలన్నా ఒకసారి వేదిక మీదకి రండి. వారి ప్రేమ నిజంగా వెలకట్టలేనిది. వారి ఆశీర్వాదం నేను ఎప్పటికీ కోరుకుంటాను. నేను ఎప్పుడైనా ఏదైనా మూడ్లో ఉండి బిజీగా ఉన్నా కూడా సారే నాకు ఫోన్ చేసి, సారే నాకు మెసేజ్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇలాంటి ఆఫీసర్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఆఫీసర్ దగ్గర నేను పనిచేయడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజే సార్. అందరికీ నమస్కారం. మా పోలీసు వాళ్ళకి ఏంటంటే, ఆఫీసర్ల ముందు మాట్లాడితే బెదిరిస్తూ మాట్లాడదాం, మీడియాలతో మాట్లాడాలంటే కొద్దిగా కష్టం. సో ముఖ్యంగా మా రాజు గురించి చెప్పాలంటే, నా ఫోన్లో వచ్చేసి కవిరాజు అని రాసుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే వరంగల్లో నాకు పరిచయం, నా దగ్గర పనిచేశాడు. కానీ అప్పటి నుండి ఆయన కవిత్వాన్ని మెచ్చుకుంటూనే పోయాను. ఎన్నో ఎగుడు దిగుడులు వస్తుంటాయి, కానీ అన్నిట్లో నేను ఎప్పుడు ఒకే మాట చెప్పాను, గో హెడ్ అంతే. మరి ఎందుకు చెప్పాను నాకు తెలియదు. ఎందుకంటే ఇంతకంటే మించిన వాళ్ళు ఉన్నారు, నా దగ్గర ఉన్నారు, కానీ ఎవరికి చెప్పలేదు. ఈ మధ్య ఎక్కువ ఫాలో అవుతున్నారు. కారణం ఏంటంటే ఆయన సీరియల్స్ మిగతా అన్ని చూసిన తర్వాత, ఈ డాక్టరు ఇన్ని బిరుదులు నువ్వు ఎంత డబ్బులు పెట్టుకున్నావు అని అడిగాను.
ఎందుకంటే పోలీసులు ఏంటంటే పై ఆఫీసర్ కింద ఆఫీసర్ని చూస్తే కొద్ది రకమైన ఈర్ష్య ఉంటుంది, అది ఆటోమేటిక్గా బయటకు వస్తప్పుడు. అందుకే ప్రేమగా అడిగా, ఏంటయ్యా అటువంటి డబ్బులు ఏదైనా ఉంటే నేనే ఇస్తాను, నాకు పెళ్లి పెట్టమని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రకంగా నన్ను కూడా పరిచయం చేస్తారని నేను అనుకోలేదు అసలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టు అవర్ రాజు అండ్ హిస్ సన్స్ అండ్ సంగారెడ్డి గారు అండ్ ఆల్ ది team members of the movie. Will always pray for the good success of the movie Rohini. Thank you. థ్యాంక్ యూ సో మచ్. మా సింహశ్రీ మధ్య నెక్స్ట్ ఒకసారి వేదిక మీదకి మా సపోర్టర్ యువరాజు గారు, రవీంద్రరాజు, నగదరాజు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చలపతి తమ్ముడు చలపతి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.